అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీబీపీ మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు. చాలామంది ఫోన్లు చేసి శంకుస్థాపన ముహూర్తాలు ఉన్నాయా, గృహప్రవేశాలు ఉన్నాయా, వివాహ ముహూర్తాలు ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ తెలుసుకోండి, అందరూ తెలియజేయండి. మే 13వ తేదీ చివరి ముహూర్తాలు అయిపోయాయి. ఇప్పుడు ఇక ముహూర్తాలు లేవు. మరలా ముహూర్తాలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఎందుకని అంటే ఇప్పుడు అధిక మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసంలో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఎప్పుడైనా సరే అధిక మాసం వచ్చినప్పుడు ఎలాంటి ముహూర్తాలు ఉండవు, శంకుస్థాపనలు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు, వివాహ ముహూర్తాలు ఉండవు, ఉపనయనాలు ఉండవు, ఎటువంటి ముహూర్తాలు ఉండవు. దయచేసి గుర్తుంచుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. మరలా మనకు ముహూర్తాలు ప్రారంభమయ్యేది జూన్ నెల 17వ తేదీ నుంచి జూలై నెల 9వ తేదీ వరకు 2026లో ముహూర్తాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టు. అవి నిజ జ్యేష్ఠ మాస ముహూర్తాలు. మళ్ళీ ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు, మళ్ళీ శ్రావణంలో ఉంటాయి. మళ్ళీ ఆ వీడియో చేస్తాను. దయచేసి ఈ వీడియో అందరికీ పంపించండి, అందరూ తెలుసుకోండి. దయచేసి దానికి తగ్గట్టుగా అంటే మనము జూన్ నెల 17వ తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయి అని అంటే దానికి ముందుగానే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వివాహ ముహూర్తాలు కావాలనుకోండి, డైరెక్ట్గా ముహూర్తం కోసం వెళ్ళడం కాదు. మీ పిల్లల యొక్క జాతకాలు ముందు చూపించుకోండి, వాళ్ళ వ్యక్తిగత జాతకాల ముందు పరిశీలన చేయించుకోండి. వివాహ దోషాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా పరిహారాలు ఉన్నాయా చూసుకోండి. అదేవిధంగా వివాహ పొంతన వస్తే క్షుణ్ణంగా వివాహ పొంతను కూడా చూడండి, సరిపోయేదా కాదా అనేసి బాగా చూసుకొని సిద్ధంగా ఉండండి. మనకు ముహూర్తాలు మరలా చెప్తున్నా జూన్ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం అవ్వగానే ఆ ముహూర్తాలకు మీరు వెళ్ళొచ్చు. మళ్ళీ జూలై 9 వరకు ముహూర్తాలని అందరు తెలుసుకోండి. ఏదన్నా మీకు డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 సంప్రదించగలరు. నమస్కారం.